అసలు గవర్నర్ కూడా ఆయన మీద కూడా ఎన్నో విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. దీని వెనుక అదృశ్య శక్తి ఎవరై ఉండొచ్చు? అసలు తమిళనాడులో ఏం జరగబోతోంది? ఎస్ అండి, ఇప్పుడు తమిళనాడు ఒక నాటకీయ, ఒక డ్రామా, ఒక ఫిల్మ్ని మించిన డ్రామా జరుగుతుంది. దేశమంతా తమిళనాడు మీద దృష్టి పెట్టింది. ఏం జరుగుతుందంటే రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పుల్ని గవర్నర్ పట్టించుకోవడంలా. నిజంగా చెప్తున్నానండి, గవర్నరే పెద్ద ఒక అదృశ్య శక్తి ఆయనతో చేపిస్తుంది. ఏ అదృశ్య శక్తితో నేను చెప్పే ముందు మరి గవర్నర్ చేస్తున్న పాపాన్ని మనం మాట్లాడాలి. నేను ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగాన్ని మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది సుప్రీం కోర్టు వెర్డిక్ట్స్, సుప్రీం తీర్పులు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ ఎలా ప్రవర్తించాలనేది రాజ్యాంగంలో చక్కగా వివరించబడింది. తర్వాత దాన్ని ఇంకా అర్థం కాకుండా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వివిధ వెర్డిక్ట్ల నుంచి చక్కగా చేసింది. గత 80 సంవత్సరాల ప్రజాస్వామ్య, భారత స్వతంత్ర ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలని. మరి అక్కడ గవర్నర్ ఎవరు, రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఏ విధంగా చేస్తున్నారంటే ఈజ్ నాట్ సూటబుల్ టు హోల్డ్ ది పోస్ట్ ఆఫ్ ది గవర్నర్. ఆయన రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు వెర్డిక్ట్ని పక్కన పెడుతున్నారు. ముఖ్యంగా చూడాలి అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్ సంతృప్తి చెందాలి. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, సీఎం ఫామ్ చేయడానికి అందులో ఉంటుందన్నమాట. ఈ గవర్నర్ బాధ్యతల్లో అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ని, క్యాబినెట్ మినిస్టర్ని అపాయింట్మెంట్ అని ఉంటుంది. కాబట్టి మెజార్టీ ఎవరికి వచ్చిందో వాళ్ళు పిలిచి సంతృప్తికరంగా పెట్టాలి అనేది 164 ఉంటుంది. కానీ ఇలా ఉంటే సాటిస్ఫాక్షన్ అంటే నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఉండదు. ఇట్స్ నాట్ యువర్ డిస్క్రిప్షన్ అండి. అక్కడ రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఒకటి ఉండాలన్నమాట. అది మాలాఫైడ్ ఉండే, అంటే కుట్రపూరితంగా ఈయన ఆలోచన ఉందనుకోండి, వెంటనే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వచ్చు. అదే జుడిషియల్ రివ్యూ అని ఉంటుంది. దాని ఆధారంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 1994లో ఎస్ఆర్ బొమ్మాయి ఒక తీర్పు ఇచ్చిందనమాట. ఈ తీర్పు ప్రకారం అక్కడ ఏమని ఉంటుందంటే, తీర్పు సుస్పష్టంగా చెప్పింది, అదే తమిళనాడు గవర్నర్ ఈరోజు చేయలేదు. కాబట్టి ఈ వైలేటెడ్ ది కాన్స్టిట్యూషన్, ఈ వైలేటెడ్ ది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వెర్డిక్ట్ అని. అదేంటి, ఇలాంటి పరిస్థితి హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు 4 విధాల పరిష్కారాలు గవర్నర్ ముందు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. మొదటిది ఏంటంటే, హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఎలక్షన్కి ముందే ఏర్పడిన కూటమి ఎక్కువ సీట్లుంటే దానినే పిలవాలి. ఇప్పుడు తమిళనాడులో ఎటువంటి కూటమిలు వచ్చినా ఏ కూటమి రాలేదు, కాబట్టి దాన్ని పిలవడానికి లేదు. ఇక రెండోది ఏంటంటే, కూటమి లేనప్పుడు ఆయన ఏం చేయాలంటే లార్జెస్ట్ విన్నింగ్ సీట్లు ఉన్న, ఇప్పుడు టీవీకే కొనే 107, దానిని పిలవాలి. ఆయన కూడా నేను వస్తాను అని చెప్పాడు, అది పిలవలేదు ఆయన. ఇక మూడోది ఏంటంటే, ఈయన తర్వాతే, టీవీకే తర్వాతే ఇంకో 3వ ఆప్షన్ ఉంది. అది ఏంటంటే, ఎవరైనా ఎలక్షన్ తర్వాత కూటమిగా ఏర్పడితే మెజార్టీ ఉంటే వాళ్ళని పిలవచ్చు, అది మూడోది. తర్వాత ఏంటంటే, ఏమీ లేనప్పుడు ఇంకా ఏం చేయాలంటే ప్రెసిడెంట్ రూల్కి ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయడానికి సెంటర్కి ప్రపోజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, టీవీకేకి మాత్రమే ఈయన పర్మిషన్ ఇవ్వాలి అకార్డింగ్ టు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రకారం, అకార్డింగ్ టు ఆర్టికల్ 164(1) ప్రకారం. కానీ గవర్నర్ అది చేయలేదు. కాబట్టి గవర్నర్ తప్పు చేస్తున్నాడు అనేది మనకు సుస్పష్టంగా అర్థమైపోతుంది. మరి గవర్నర్ ఏ ప్లాన్తో టీవీకి అధినేత ఈ జోసెఫ్ విజయ్కి 2 సార్లు తిరస్కరించాడు ఆయన వచ్చిన. ఎందుకంటే నీకు మెజార్టీ నిరూపించుకో, నీ మెజార్టీ 118 సీట్లు ఏవి చూపించని అడుగుతున్నాడు. బట్ ఇట్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వైలేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, వైలేషన్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసు. మరి ఏ అదృశ్య శక్తితో నడుపుతున్నాడంటే, నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. గవర్నర్ ఇస్ ద హైలీ కాంట్రవర్షియల్ పోస్ట్ ఇన్ ఇండియా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెబుతారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 1950 జనవరి 26కు ముందు చెప్తారు ఆయన. అదే ఈరోజు ఈయన వైలేట్ చేస్తున్నాడు. ఏం చెప్తారంటే, ఆర్టికల్ 356ని గవర్నర్ పాత్ర అనేది చాలా కీలకం. ఇంకా చెప్పాలంటే, ఇంకా రాజ్యాంగం లోపలికి వెళ్ళాలంటే ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది. మౌలిక స్వరూపం ఏంటి? మౌలిక స్వరూపం అంటే కింద విమర్శించే వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు ఏ పార్టీకి సంబంధించిన బీజేపీయా, కాంగ్రెసా, లెఫ్టా పార్టీస్, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఇన్ ఇండియా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. శ్రీరామచంద్రుడు చెప్పిన పదాన్ని ఇక్కడ మీకు చెప్తా. సీతారాములు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్. ఆ వ్యవస్థకి నిబద్ధులే సీతారాములు. అందుకే సీతారాములు ఇప్పుడు ఇక్కడ ఉంటారు. రాముడు పనిచేసింది వ్యవస్థ కోసం, సీత కోసం కాదు, రాముడు కోసం కాదు. రామాయణాన్ని మనం చూసి నేర్చుకోవాలి. అందుకే సామాజిక, రాజకీయ అన్ని ఫ్యాబ్రిక్కి రామాయణం ఆదర్శం అయ్యేలాగా వాల్మీకి అక్కడ తీర్చిదిద్దారు.
మరి ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ ప్రధానం. బీజేపీ కాంగ్రెస్ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదండి, వ్యవస్థ నడవాలి. మరి 100 సంవత్సరాల తర్వాత ఇండియా ఉండాలని మనం కోరుకుంటే వ్యవస్థను గౌరవించండి. గవర్నర్ ఏం చేస్తున్నారు? తప్పు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు డిఎంకే ఏడిఎంకే మీట్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే విజయ్ అధికారంలోకి ఒక్కసారి వస్తే మాత్రం ఆ పొలిటికల్ పార్టీస్కి స్థానం లేకుండా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తమిళ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఆయన డబ్బులు పంచలే. ఆటో డ్రైవరు, తర్వాత పని మనిషి, చూడండి ఎలా ఉంటారు. ఒక బార్బరు, ఒక డ్రైవర్ కొడుకులు డబ్బులు పంచకుండా చక్కగా ప్రజా తీర్పు వచ్చింది. 107 సీట్లు, హైయెస్ట్ 38% ఆఫ్ ఓట్స్. ద గ్రేటెస్ట్ పార్టీ కాంగ్రెస్కి 5, బీజేపీకి ఒకటే. అంటే అర్థమవుతుంది, ద్రవిడన్ పార్టీని చీల్చి పక్కన పెట్టేశారు. తమిళియన్ ప్రజలు ఇప్పుడు ఒక తీర్పు ఇచ్చారు. ఇది ప్రజల తీర్పు. ఈ తీర్పుని గౌరవించి తీరవలసిన ఆ స్పిరిట్ కూడా పరిగణించుకోవాలి. కోర్టుకి వెళ్తే అదే పరిగణిస్తుంది, ఆ స్పిరిట్ని చూస్తుంది. వెనకాల ఉన్న ఉద్దేశం ఇంపార్టెంట్, ముందున్నది కాదండి. నాకు సాటిస్ఫై అవ్వమని చెప్పింది రాజ్యాంగం. వాట్ యు మీన్ బై సాటిస్ఫాక్షన్? అది గవర్నర్ ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే డిఎంకేకి దీనికి అవకాశం ఇవ్వాలి. ఎక్కువ టైం ఉంటే ఇంకా అలయన్స్, లేకపోతే విజయ్ మీద ప్రెజర్ తెచ్చి ఇటు బీజేపీ ఏఐడిఎంకే అలయన్స్తో గవర్నమెంట్ ఫామ్ చేయడం. ఈ విధంగా కాషాయ జెండా ఎగరాడానికి ఒకట, లేకపోతే డిఎంకే పళనిస్వామి ఈ స్టాలిన్ కలిసి ఇంకో గవర్నమెంట్ విజయ్కి ప్రజా తీర్పుకు అనుకూలంగా వచ్చిన విజయ్కి అసలు అవకాశం ఇవ్వకుండా చేయడమా, అది రెండోదా? లేకపోతే స్టాలిన్ని ఏదైనా కుట్ర చేస్తున్నారు? ఇవన్నీ మనకు అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. తమిళనాడు ఇప్పుడు అంతా గమనిస్తూనే ఉన్నారు ఏం జరగబోతుంది. అసలు గవర్నర్ వెనకాల అదృశ్య శక్తి ఎవరు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. వెంటనే మనం 1988 సర్కారియా కమిషన్కి వెళ్ళాలి. ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్గా ఇది మాట్లాడుతున్నా. సర్కారియా కమిషన్ 1988 సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేసింది. తర్వాత దానికి ముందు 1963లో తమిళనాడు ఒకటి ఫామ్ చేసింది. ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య పెద్ద విపత్కర పరిస్థితి. ఇది రాజ్యాంగం చాలా అంత ఈజీగా ఇక్కడ రాలేదు 80 సంవత్సరాలు. అది కేంద్ర సర్కారీ కమిషన్ ఏం చెప్పిందంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గవర్నర్ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఉండదు. లార్జెస్ట్ ఫ్లోర్ మీద టెస్ట్ చేయాలి, అంతేగాని లోక్ భవన్ కాదు. లోక్ భవన్లో గవర్నర్ అడుగుతున్నాడు, ఎంతటి పాపమో చూడండి. అది 118 సీట్లు నాకు చూపించని ఆయన అడగకూడదు. అది ఎక్కడ? ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం, సర్కారీ కమిషన్ అన్నిటి ప్రకారం, పూంచి కమిషన్ ప్రకారం, ఇవన్నీ రిఫర్ చేసుకోవచ్చండి గూగుల్కి వెళ్ళి, ఎక్కడికైనా వెళ్ళి. ఎక్కడ చేయాలి అంటే సీఎం లార్జెస్ట్ పార్టీ కాబట్టి ఆయన ఇన్వైట్ చేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రకారం ఆయన్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆయన సీఎం ప్రమాణ స్వీకారం చేయమని నువ్వు అసెంబ్లీలో నిరూపించుకో అని అడగాలి. ఇట్స్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నర్ టు టెస్ట్ ది గవర్నమెంట్ స్ట్రెంగ్త్ అండి. ఇది కాన్స్టిట్యూషన్ వైలెన్స్. ఆయన ఇప్పుడు కేంద్రానికి ఏజెంట్గా పనిచేస్తున్నాడు, కానీ రాజ్యాంగానికి ఏజెంట్గా పనిచేయడంలే. దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది ఈ గవర్నర్ మీద వచ్చిన ఆరోపణే కాదు, ఇందిరాగాంధీ టైం నుంచి అందరూ ప్రైమ్ మినిస్టర్ల ఆధీనంలో ఇది వచ్చిందనమాట. ఇప్పటి వరకు 100కు పైగా ఆర్టికల్ 356 ప్రయోగించారు ఈ గవర్నర్ ప్రబోధులు. ఇదేంటంటే గవర్నర్ అసలు పోస్టే ఉండకుండా చేద్దామనే చర్చ కుదరదు. ఎందుకంటే దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. గవర్నర్ పాత్ర చాలా కీలకమైన, రాష్ట్ర కేంద్రాల మధ్య బ్రిడ్జిగా పనిచేయాలి, వారధిగా పనిచేయాలి. అంతేకాని రాష్ట్రాలకి మధ్యలో శత్రుత్వాన్ని కేంద్ర ఏజెంట్గా పనిచేస్తే ఏమవుద్ది? అదే జరుగుతుంది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్. మళ్ళీ గవర్నర్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఎన్నిసార్లు తిట్టిందంటే, ఇప్పటికే రీసెంట్గా కేరళ గవర్నర్ తిట్టలేదా? తమిళియన్ గవర్నర్ని తిట్టలేదా? వెస్ట్ బెంగాల్ గవర్నర్ తిట్టలేదా? కొన్ని వందల సార్లు సుప్రీంకోర్టు వీళ్ళని ఇండైరెక్ట్మెంట్ చేసింది, ఆక్షేపించింది. మరి ఇప్పుడు గవర్నర్ చేస్తున్నది శుద్ధ తప్పు. మరి ఏం జరగబోతుంది తమిళనాడులో అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ అండి. ఇప్పటికే ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది ఒక 5 సీట్లు, 107కి 5 కలిసిని, ఇంకా 118 కలవాలి. కానీ ఈ మధ్యలో సిపిఐ ఎం చెరో 2 సీట్లు, తర్వాత విసికే పార్టీ ఇది ఇంకొక 3 సీట్లు, ఇది కలిస్తే విజయ్కి గవర్నమెంట్ ఫామ్ చేయగలడం, ఇది జరిగే అవకాశం ఉంది. కానీ ఈ మధ్యలో డిఎంకే తన ఎమ్మెల్యేలు పిలవడం, తర్వాత ఏడిఎంకే గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం, అంటే ఈ 2 పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాయంటే అది కూడా మనం తిరస్కరించలేం. ఎందుకంటే పోస్ట్ జయలలిత, పోస్ట్ కరుణానిధి ఎరాలో ఉన్న ఈ ద్రవిడన్ పార్టీలని ప్రజలు నమ్మడం లేదనేది ఇక్కడ మనకు అర్థమైపోయింది. కాబట్టి విజయ్కి పట్టం కట్టారు. విజయ్ అధికారంలోకి వస్తే ఆయన పరిపాలన కొన్ని సంవత్సరాలు చేస్తే ఇక డిఎంకేకి ఏడిఎంకి పుట్టగతులు ఉండే అవకాశం లేదు అక్కడ. అందుకే ఇప్పుడే విజయ్కి సీఎం పోస్టు దూరం చేద్దామా అనేది ఒకటి వచ్చింది. తర్వాత కేంద్రం కూడా ఇటు అమిత్ షా ముఖ్యంగా గవర్నర్ ఎవరి చేతిలో ఉంటాడు అంటే కేంద్రం చేతిలో ఉంటాడు. ఎందుకంటే సర్కారీ కమిషన్ చెప్పింది, పూంచి కమిషన్ చెప్పింది, వెంకటాచలయ కమిషన్ 2002లో వాజ్పేయి వేసినప్పుడు చెప్పింది ఏమని,
ఏమని చెప్పిందండి అంటే గవర్నర్ షుడ్ బి అపొలిటికల్. చూడండి ఇక్కడ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ యాక్టివ్ పొలిటీషియన్ ఇన్ గోవా ఈజ్ నాట్ సూటబుల్ టు హోల్డ్ ది గవర్నర్ పోస్ట్. యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి వ్యక్తిని రాజకీయ పునరావాసం కోసం గవర్నర్ పోస్టులు ఇస్తారు. వీళ్ళు నెత్తి నిండా పాలిటిక్స్ పెట్టుకుని ఉంటారు, అపొలిటికల్గా పనిచేయరు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కాదు. ఇలాంటి వాళ్ళని అసలు గవర్నర్గా నియమించొద్దు అనుకుంటూ సర్కారీ కమిషను, పూంచీ కమిషను అన్నీ చెప్తుంది. ఈవెన్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కూడా అదే, గవర్నర్ అపాయింట్మెంట్ ఆర్టికల్ 163 ప్రకారం కూడా. కానీ ఇంతవరకు వచ్చిన ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన కాంగ్రెస్, బీజేపీ, ఈ కొయిలేషన్ గవర్నమెంట్ ఎవ్వరూ కూడా దీన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వలే. గవర్నమెంట్లో ఏదైనా మంత్రి పదవి లేకపోతే తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. ఈ గవర్నర్లు ఇప్పుడున్న ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఏ గవర్నర్ కూడా ఒకళ్ళిద్దరు మించితే మిగిలిన వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళు తప్పితే ఎవ్వరూ కూడా గవర్నర్ పోస్టుకు అర్హులు కాదు. వాళ్ళు కేంద్రానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. మరి అదృష్టశాస్త్రం ఎవరు అంటే డిఎంకేనా, ఏఐడిఎంకేనా, అమిత్ షానా, మోడీనా, ఎవరనేది ఇక్కడ అర్థమైపోతుంది. కానీ జరగబోయేది ఏంటి అంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. తమిళనాడు డైనమిక్స్ ఆఫ్ ది పాలిటిక్స్ని గమనిస్తే ఇప్పుడు తమిళియన్ పీపుల్ ఆల్రెడీ మనకి చాలా హెచ్చరికలు ఉన్నాయి. తమిళనాడుకు సంబంధించి చాలా వెరీ వెరీ సెన్సిటివ్ స్టేట్, అక్కడ అనవసరంగా వేలు పెట్టకూడదు. అక్కడ తమిళియన్ పీపుల్కి ఒక రకమైన, ప్రతి రాష్ట్రంలో కూడా అలాగే ఉంటాయి, ప్రతి ఇండియన్ సబ్ నేషనలిజం అనేది ఒకటి ఉంటుంది, వెరీ డేంజరస్. దాన్ని అనవసరంగా కదపకూడదు. సబ్ నేషనలిజాన్ని, నేషనలిజానికి సబ్ నేషనలిజం అత్యవసరం. ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ తెలిస్తే భిన్నత్వంలో ఏకత్వం అర్థమైన వాళ్ళకి నేను చెప్పిన పదం అర్థమవుతుంది. ఇక్కడ సబ్ నేషనలిజం, తమిళియన్ పీపుల్స్ ఇప్పుడు యాస్పిరేషన్స్ విజయ్ని సీఎంగా చూడాలని, ఆయన్ని తప్పిస్తే వాళ్ళు ఊరుకోరు, రోడ్ల మీదకి వస్తారు. దాన్ని అనవసరంగా కెలకూడదు. ఎవరైతే విజయ్ని సీఎం కాకుండా అడ్డుకుంటారో వాళ్ళు తమిళియన్ పీపుల్ ఆ పార్టీని బంగాళాఖాతంలోకి ఇసిరేస్తారు. ఏ పార్టీలు అయితే విజయానికి ఈరోజు సపోర్ట్ చేస్తాయో ఆ పార్టీలని గుండెల్లో పెట్టి ఆరాధిస్తారు, వాళ్ళు గుళ్ళు కూడా కట్టుకుంటారు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్, సిపిఐఎం రెండోటి, తర్వాత వీసీకి ఈయనకి మద్దతు ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఆయన 118 గవర్నర్ ముఖం మీద చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు టీవీకే కూడా అది ప్రజా తీర్పుని ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే, ఏఐడిఎంకే, బీజేపీ లేని గవర్నమెంట్ని వాళ్ళు ఫామ్ చేయబోతున్నారు. అందుకు అవసరమైతే అలాంటి పరిస్థితి, వాళ్ళ మద్దతు కోరే అవసరం వస్తే 107 మంది ఎమ్మెల్యేలని నేను రిజైన్ చేపిస్తాను అనుకుంటూ టీవీకే చీపు, టీవీకే మాట్లాడుతుంది. అలా జరిగితే పరిస్థితి ఏంటండి? 107 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే పరిస్థితి ఏంటి? ఎలక్షన్స్ వస్తాయి. అప్పటికి వాళ్ళు రిజైన్ చేస్తే మెజార్టీ ఉంది, కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుపుకోవచ్చు. డిఎంకే వీళ్ళు కలిసి గవర్నమెంట్ నడిపితే ప్రజలు ఎలా చూస్తారండి? 107 మంది రిజైన్ చేస్తే వాళ్ళు రిజైన్ చేస్తారు. ఇప్పుడు డిఎంకే పార్టీ అధినేత ఆదేశిస్తే అందరూ రిజైన్ చేయరు, పార్టీకి ఫిరాయింపులు వెళ్తారు. ఏఐడిఎంకే రిజైన్ చేయమంటే సగం వచ్చి టీవీకేకి వస్తారు. కానీ టీవీకే అధినేత చెప్తే 107 మంది రిజైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి రాలే. ఇప్పుడే ప్రజెంట్గా చక్కగా రాజకీయాల్లోకి వచ్చారు పవిత్రంగా. ఇంకా వాళ్ళు పొల్యూట్ కాలే, వాళ్ళు ఎవరికి డిఫెక్ట్ అవరు, ఫిరాయింపులు ఉండవు. కాబట్టి వాళ్ళు రిజైన్ చేస్తే ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారు? ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది? అలాంటి టైంలో తర్వాత ఎలా ఉంటుంది ఎలక్షన్లో? 100కి 100% పూర్తిగా 90% మెజార్టీతో ఆయన గెలిపిస్తారన్నమాట ఇప్పుడు అంతటి. కాబట్టి ఆ పార్టీలు ఆ పరిస్థితి తెచ్చుకో. ఇలాంటి పరిస్థితి వచ్చేలాంటి అవే వెనక తగ్గితే విజయ్కి అవే ఆ అదృశ్య శక్తి ఈయనకి పాజిటివ్గా కనపడే ఒక రకమైన అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈయన హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. అలా అప్రోచ్ అవుతే వచ్చే తీర్పు కూడా మనం చెప్పొచ్చు. ఏ విధంగా రాబోతుంది అంటే సర్కారీ కమిషన్ ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు ఉంది. 9 జడ్జిలు బెంచ్ ఇచ్చింది, ఆల్మోస్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అనమాట. కాబట్టి ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా చెప్పేది ఒకటే, ఎస్ఆర్ బొమ్మాయి కేసుకు అనుకూలంగా ఆ లార్జెస్ట్ మెజార్టీ పార్టీని నువ్వు ఫ్లోర్ టెస్ట్ చేయి మిస్టర్ గవర్నర్, అంతేగాని నీ దాంట్లో నీ లోక్ భవన్లో చేయకు బాబు, ఫ్లోర్ టెస్ట్కి అనువదించు, తర్వాత లేకపోతే రిజైన్ చేయించు, అంతేగాని నీది కాదని గట్టిగా ముట్టికాయలు వేసి గవర్నర్కి ఇస్తారు. కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టు గడప తొక్కుపోతున్నారు విజయ్. ఎంత అనుభవం లేకపోయినా కనీసం లీగల్ అడ్వైజ్ అయినా పనిచేస్తుంది కాబట్టి వెళతారు. అంత అనుభవం లేకుండా ఆయన రాజకీయాల అనుభవం లేకపోయినా అంత ఓట్లు గెలిచాడు వ్యూహంతో అయితే ఎవరు నమ్మలేరు. కాబట్టి నా అభిమతం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ నిలబడాలి. పార్టీలు నాకు ఇంపార్టెంట్ కాదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కన్సర్నింగ్ అబౌట్ ది పార్టీస్. ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ ప్రధానం. ఆ రాజ్యాంగ వ్యవస్థకు అనుకూలంగా గవర్నర్ పనిచేయాలి. లేదా సుప్రీంకోర్టు హైకోర్టులు ఏం చేయాలో వాటికి తెలుసు. భారతదేశంలో ఏ నియంత కూడా ఇక్కడ రాలేడు. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్. దీన్ని ఎవడో ఏమీ చేయలేరు. వచ్చిన వాళ్ళు
చరిత్రలో కూడా మిగలకుండా వెళ్తారు. విజయ్ చీఫ్ మినిస్టర్ అవ్వడం 100% జరిగి